అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. The Hermit. Okay, Knight of Wands. Ten of Wands. Page of Wands. Oh, అని వాన్స్ ఎనర్జీ, లియో, సాజిటేరియస్, ఏరిస్ ఎనర్జీ ఈ రీడింగ్లో. బై ద వే మనము ఇంకొక 1 వీక్లో సాజిటేరియస్ సీజన్ అంటే ధనుషు రాశి సీజన్లోకి ఎంటర్ అవుతున్నాము. వెరీ వెరీ స్ట్రాంగ్ ఫైరీ ఎనర్జీ అనమాట. సో యాక్షన్ టైం అది వచ్చేసి ఆ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మంత్లీ రీడింగ్తో పాటు దాని గురించి సంబంధించి చెప్తాను ఎనీవే. సో ఎస్, 4 ఆఫ్ పెంటికల్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. సో చాలామంది ఇప్పుడు ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్కి సంబంధించి స్టెబిలిటీ అనేది కోరుకుంటున్నారు. మనీ రిలేటెడ్ చాలా ఎక్కువ ఆలోచించడము, అంటే ఎలా అనంటే బాగా సంపాదించేసి సెటిల్ అయిపోవాలి అన్న ఆలోచన ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. మీరు మీ లైఫ్లో ఇక్కడ 9 ఆఫ్ స్వోర్డ్స్తో చాలా చాలా టఫ్ సిచ్యువేషన్స్ చూడడం లాంటిది, అంటే ఎన్నో నెగిటివ్ థింగ్స్ చూసి ఎప్పుడు దీని నుంచి బయటకు వస్తారా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండిండొచ్చు. సో దానికి సంబంధించి ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ ఎనర్జీలో ఏం రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మీరు ఒక పని చేసినప్పుడు సక్సెస్ వస్తుంది, బట్ మళ్ళీ వెంటనే ఏంటి అని అంటే వెనక్కి వెళ్ళిపోవడం లాంటిది. సో ఇలా అప్ అండ్ డౌన్, అఫ్ కోర్స్ లైఫ్లో అలా ఉంటుంది, దట్స్ హౌ ఇట్ ఈస్ రైట్. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇవాల్టి ఎనర్జీలో ఈ ఫ్లక్చువేషన్ మీకు నచ్చట్లేదు. అంటే ఎందుకు ఇది ఆన్ అండ్ ఆఫ్ అనేది ఉంది. అయిపోతే అట్లీస్ట్ ఫినాన్షియల్స్కి సంబంధించి మిగతా వేరే విషయాలు స్పిరిచువల్లీ ఎమోషనల్కి సంబంధించి ఓకే చూద్దాము, ఇప్పుడు అంతగా ఆలోచిస్తున్నట్టు చూపించట్లేదు. కానీ ఫినాన్షియల్ విషయానికి వచ్చేసరికి, మటీరియల్ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే ఒక్కసారి స్టెబిలిటీ వచ్చేసారి, ఒక్కసారిగా మొత్తం అంతా ఫిక్స్ అయిపోవాలి ప్రాబ్లమ్స్ అంతా. ఎలా అంటే మళ్ళీ మీరు దాని గురించి అన్నెసరిగా వరీ అవ్వకూడదు, స్ట్రెస్ తీసుకోకూడదు, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే స్పెషల్లీ మనీ ప్రాబ్లమ్కి సంబంధించి మీకు ఆ సిచ్యువేషన్స్ రాకూడదు. లోన్స్ అని చెప్పేసో, లేకపోతే ఏదైనా ఎవరికైనా మనీ ఇవ్వాలి, లేకపోతే ఏదానికైనా మనీ అవసరం వచ్చినప్పుడు హెల్త్ విషయానికి, ఇంకా దేనికైనా సరే మీరు సడన్లీ మీకు లైక్ సిచ్యువేషన్ బాగా అనిపించకపోయినప్పుడు ఈ ఆలోచన రావడం అనమాట. అంటే ఎవ్రీ టైం ఈ మనీ విషయానికి వచ్చేసరికి ఆగిపోతున్నాను, బట్ ఇలా ఉండొద్దు, నెక్స్ట్ టైం నుంచి ఎంత సెటిల్ అవ్వాలి అని అంటే ఈ ప్రాబ్లం అనేది రాకూడదు అని చెప్పేసి ఓకే పక్కనింటి వాళ్ళు కొంచెము పాపం సామాన్లు కింద పడేసుకున్నట్లున్నారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. ఎందుకంటే 4 ఆఫ్ పెంటికల్స్ కూడా ఉంది. ఒకవేళ మీకు నచ్చిన వాళ్ళు, మీ పార్ట్నర్ అవ్వనివ్వండి రిలేషన్షిప్లో, లేకపోతే కిడ్స్ అవ్వనివ్వండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, సిబ్లింగ్స్, ఇలా ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మీకు లైక్ హెల్ప్ చేయాలి అని చెప్పేసి అడిగినప్పుడు మీకు ఇక్కడ ఏంటి అని అంటే కొంచెము రెస్ట్రిక్టెడ్ మోడ్లో ఉన్నట్లు చూపిస్తుంది. మనీ విషయానికి వచ్చేసరికి అయ్యో ఇప్పుడు నాకు ఈ మనీ అవసరం ఉందే, నేను నా లోన్స్ పే చేసుకోవాలి, లేకపోతే నాకు అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానే అంటే కొంచెం స్టింజీ అనమాట. అంటే ఇంకా నేను హెల్ప్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను అని చెప్పేసి చూపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మీరు వాళ్ళకు నో అని చెప్పడం లాంటిది, లేకపోతే ఆన్సర్ చెప్పలేకపోవడము, సైలెంట్గా లైక్
ఇంకా అది ఉంటుంది రైట్. కొన్నిసార్లు మనం అలా బిహేవ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి. సో చాలా రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. సో మీకు అట్లీస్ట్ ఆలోచనలో ఎలా నడుస్తుంది అని అంటే, ఇప్పుడు మనీ బాగా సంపాదించేసేయాలి, ఫుల్ స్టెబిలిటీ వచ్చేసేయాలి, ఎవరేం అడిగినా సరే వాళ్ళకి హెల్ప్ చేసే దగ్గర ఉండాలి, ఇలా స్టింజిగా ఉండకూడదు అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. సో అందుకనే ఇక్కడ ఆన్సర్ కోసము ద హెర్మిట్ ఎనర్జీతో సాలిట్యూడ్లో ఉండడం, మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఈ సిచ్యువేషన్కి ఆన్సర్ ఏంటి అని చెప్పేసి ఆలోచించడము. ఇంకా నైట్ ఆఫ్ వాన్స్, ఇంకా పేజ్ ఆఫ్ వాన్స్తో ఏంటి అని అంటే, ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో వెళ్తే మీకు హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి, క్రియేటివ్గా ఏదైనా ట్రై చేస్తే, మీరు అందులో వర్క్ చేస్తే మీకు మనీ అనేది రావడము అండ్ సెటిల్మెంట్ అనేది రావడం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఆలోచిస్తున్నట్లు క్లియర్లీ చూపిస్తుంది అనమాట. సో ఎస్, కాబట్టి ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే ఇది ఆలోచిస్తూ ఉన్నారో ఈ మనీ సిచ్యువేషన్స్ అవన్నీ, స్పెషల్లీ ఇక్కడ మనీ రిలేటెడ్, కెరియర్ రిలేటెడ్, ఈ వర్క్, దీనికి అన్నిటికీ మటీరియల్ థింగ్స్కి సంబంధించి చూపిస్తుంది. ప్రైమరీ ఎనర్జీ వచ్చేసి అదే అనమాట ఇవాళ రీడింగ్లో. నెక్స్ట్ ఎనర్జీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ద హెర్మిట్ కార్డ్తో ఇక్కడ ఏంటి అని అంటే, మీకు తొందరలో మీరు అలా ఆలోచిస్తున్నప్పుడు, మీరు ఈ సిచ్యువేషన్కి సంబంధించి బయటికి రావాలి, ఒక మంచి ఆన్సర్ కావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో మీకు తెలియకుండానే ఒక హోప్ లాంటిది ఏదో మీరు నోటీస్ చేయడము, ఒక హోప్ అనేది మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడము, ఏదో తెలియని ఐడియా లాంటిది రావడము, ఇది జరిగే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అనమాట. సో ఈ ఐడియా కూడా ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు చూడండి, వర్క్ రిలేటెడ్కి సంబంధించి ఓవర్గా బర్డన్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు, ఓవర్ షిఫ్ట్స్ చేస్తుండొచ్చు, లేకపోతే ఉన్న వర్క్లోనే లైక్ వేరే ఇంకొంచెము ప్రాసెస్ వేరే చేంజ్ చేయలేక, ఒకవేళ చేంజ్ చేసినా సరే ఇంక తప్పదని వర్క్ బర్డన్ తీసుకుంటూ ఉండొచ్చు, ఇలా ఏదైనా ఉండొచ్చు. సో కానీ ఇప్పుడు ఏంటి అని అంటే, మీకు ద హెర్మిట్తో యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే టైం తీసుకొని సైలెంట్గా ఒక ప్లేస్లో ఉండి ఆలోచించడం స్టార్ట్ చేస్తారో, అంటే సాలిట్యూడ్లో, ఇది ఓవర్ థింకింగ్ కాదు, ఇది ఐడియా కోసం, లైక్ ఏ పని చేస్తే నేను దీని నుంచి బయటకు వస్తాను అని చెప్పేసే గ్రోత్కి సంబంధించి అనమాట. అంటే కాన్షియస్ థింకింగ్ నేను అనేది అన్నెసరీగా కాదు. సో అలా మీరు చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, మీకు తెలియకుండా ఏదైనా ఐడియా రావడము, అది మీకు ఈ బర్డన్స్ నుంచి రిలీజ్ చేసి ఒక కొత్త న్యూ బిగినింగ్ సైడ్ తీసుకొని వెళ్తుంది అన్నట్లు మీకు ఇవాళ రీడింగ్లో మెసేజ్ అనమాట. ఓకే, సో కొంతమందికి ఇది వెరీ వెరీ స్ట్రాంగ్ ప్యాషనేటెడ్ ఐడియా. ఇంతకుముందు చెప్పినట్లు నైట్ ఆఫ్ వాన్స్ ఇంకా పేజ్ ఆఫ్ వాన్స్తో చాలా కొత్తగా లైక్ స్టార్ట్ చేయడం, మీరు ఏదైనా బిజినెస్ అయి ఉండొచ్చు, లేకపోతే మీకు సమ్ సార్ట్ ఆఫ్ క్రియేటివ్ ఐడియాకి సంబంధించి చూపిస్తుంది. సంథింగ్ ఏదో ప్యాషనేటెడ్, ఇది మీరు ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు, బట్ సడన్లీ ఈ ఐడియా అనేది మీకు రావడము అండ్ మీరు దీని సైడ్ స్ట్రాంగ్లీ ముందుకు వెళ్ళిపోవడం అనేది చూపిస్తుంది అనమాట. అండ్ స్పెషల్లీ ఆర్టిస్టిక్ సైడ్, ఇంకా లైక్ క్రియేటివ్ సైడ్ అన్నట్లు ఇక్కడ ఉందన్నమాట. అంటే ఇంకా ఇది ఏంటి అని అంటే, ఏదో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించో అలా కాకుండా, ఒకవేళ మీరు అలా వర్క్ చేస్తున్నప్పటికీ ఏంటి అని అంటే, ఇంకొకటి ఏదైనా ట్రై చేద్దాము, మనసుకు నచ్చింది, ప్యాషనేట్గా ఉండేది, లైక్ కొంచెం డిఫరెంట్గా ఉండేది అన్నది ఐడియా మీకు ఏదైనా వచ్చే ఛాన్సెస్ కూడా ఇప్పుడు చూపిస్తుంది అనమాట. సో మీరు దాంట్లో చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళడము, ఒక ఫుల్ ఎనర్జీతో, ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే, ఏదో పర్సన్ హెల్ప్ తీసుకొని కూడా మీరు ముందుకు వెళ్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. సో డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ థింకింగ్ తర్వాత, బర్డన్ తర్వాత మీ లైఫ్లోకి ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ అన్నది వస్తుంది, స్పెషల్లీ వర్క్ రిలేటెడ్ అన్నట్లు చూపిస్తుంది. మీరు ఇప్పుడు ఏదైతే మనీ సిచ్యువేషన్కి సంబంధించి, ఇన్స్టెబిలిటీకి సంబంధించి బాధపడుతున్నారో దాని నుంచి బయటకు వస్తారో అన్నట్లు చూపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఇవాళ రీడింగ్లో ప్రైమరీ ఎనర్జీ స్టార్టింగ్. చాలామంది అంటే కలెక్టివ్స్లో ఇప్పుడు మీరు 100 మంది చూస్తున్నారు అని అంటే 80 మెంబర్స్ దీని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట. సో దానికి సంబంధించి ప్రైమరీ ఎనర్జీ ఇవాళ రీడింగ్లో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. నాకు యాక్చువల్లీ గొంతు నొప్పి ఉంది, ఫ్రైడే నుంచి ఉంది, మాట్లాడలేకపోతున్నాను అనమాట ఎక్కువగా. సో అందుకనే చాలా ఆగి మాట్లాడాల్సి వస్తుంది. ఒక రకంగా అది కూడా బెస్టే అనుకోండి, కొంచెము క్లియర్గా ఉంటుంది. బట్ కొంచెం నొప్పి అయితే ఎక్కువనే ఉంది యాక్చువల్గా. ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నానో ఈసారి అయితే, అయినా తగ్గట్లేదు. ఓకే, వెదర్ కూడా సడన్లో చేంజ్ అయింది, వింటర్ కదా. సో ఎస్, ఎనీవే చూద్దాము నెక్స్ట్ సెకండరీ ఎనర్జీస్ ఏముంది అన్నది చెక్ చేద్దాము. ఇంకా ఏం మెసేజెస్ ఉందో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. Please show me the messages for my collective. What my collective need to know right now.
హై ప్రీస్టెస్ ఇంకా కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, 6 of Swords ఉంది బాటమ్ ఆఫ్ ద డెక్. సో ద హై ప్రీస్టెస్ ఇంకా ద కింగ్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎనర్జీ వచ్చేసి పైసెస్, క్యాన్సర్, స్కార్పియో ఎనర్జీ. ఈ పర్సన్ అయ్యుండొచ్చు, ఈ సైన్ ఉన్న పర్సన్. బట్ ఇలాంటి సైలెంట్ లైక్ మీ కనెక్షన్కి సంబంధించో జనరలీ, లేకపోతే మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్న పర్సన్ హైడ్ చేస్తూ ఉండడము. ఇక్కడ మనకు వాటర్ సైన్ కాబట్టి ఫీలింగ్స్ని హైడ్ చేస్తూ ఉండొచ్చు, ఎమోషన్స్ని హైడ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇలాంటి పర్సన్ లైక్ ఏదైతే దాచిపెడుతున్నారో, ఏదైతే సీక్రెట్గా సైలెంట్గా బిహేవ్ చేస్తున్నారో దానికి సంబంధించి మీకు తొందరలో న్యూస్ అనేది రిసీవ్ చేసుకుంటారు అన్నట్లు ఒక మెసేజ్. అండ్ కొంతమందికి ఇది ఏంటి అని అంటే వేరే ప్లేస్ నుంచి కూడా ఈ మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. వేరే కంట్రీలో ఉండొచ్చు ఈ పర్సన్ మీకు, లేకపోతే ఒక స్టేట్లో డిఫరెంట్ ప్లేస్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. సో సమ్ సార్ట్ ఆఫ్ డిస్టెన్స్ ఇక్కడ చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా. సో అలాంటి పర్సన్ నుంచి ఎమోషనలీ ఓపెన్ అప్ అవ్వడము, మొత్తం ఓపెన్ అప్ అవ్వకపోయినా సమ్ సార్ట్ ఆఫ్ సీక్రెట్ లేకపోతే హిడెన్ థింగ్ మీకు సంబంధించి ఏదో సిచ్యువేషన్కి సంబంధించి దాచిపెట్టింది ఈ పర్సన్ మీతో తొందరలో మాట్లాడే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ సెకండరీ ఎనర్జీస్కి వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే మీకు తొందరలో 10 of Wands ఎనర్జీతో సమ్ సార్ట్ ఆఫ్ మీ లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. కొత్త న్యూ ఆపర్చునిటీ వస్తుంది. ఈ న్యూ ఆపర్చునిటీ మీకు ఏంటి అని అంటే మీకు ఏదైతే బర్డన్స్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయో దాని నుంచి రిలీజ్ అయ్యే ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ ఉంది. ఇది కొంతమందికి వేరే ప్లేస్ నుంచి వర్క్ రిలేటెడ్ ఆపర్చునిటీ అయి ఉండొచ్చు, వేరే ప్లేస్కి వచ్చి వర్క్ చేయాలి అని చెప్పేసి. సో షిఫ్టింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో వన్ ప్లేస్ నుంచి మీరు మొత్తం అంతా తీసుకొని వెళ్ళిపోవడం, వేరే ప్లేస్లో ఉండే ఛాన్సెస్. సో అలాంటిది ఏదో చూపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే నైట్ ఆఫ్ వాన్స్తో ఈ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు ఒక్కసారిగా ఎక్సైట్ అయిపోవడం, అంటే ఓకే ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఛాన్స్ వచ్చింది అన్నట్లు లైక్ ఫీల్ అయిపోయి తీసేసుకుందాం అనుకున్నారు. బట్ ఇక్కడ ఏం చూపిస్తుందని అంటే డేస్ దగ్గరికి వచ్చేసరికి లెట్స్ సే మీకు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒక 1 week తర్వాత లేకపోతే 10 days తర్వాత మీకు వర్క్ స్టార్ట్ చేయాలి అని చెప్పి మెసేజ్. సో మీరు అప్పటి వరకు బాగానే ఉన్నారు, బట్ డేస్ దగ్గరకు వచ్చేసరికి 2 days 3 days వచ్చేసరికి భయం వల్లనో లేదు నా వల్ల కాదు నేను చేయలేను అని చెప్పేసి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నట్లు కూడా ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే అలాంటి ఆపర్చునిటీ అంటే స్పెషల్లీ డిస్టెన్స్కి సంబంధించి కొంతమందికి ఇది ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఉండొచ్చు, లైక్ ఫ్యామిలీ నుంచి వదిలిపెట్టేసి వేరే ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసో, లేకపోతే వర్క్కి సంబంధించి మీకు ఇష్టమైన వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి కదా అని చెప్పేసి వెళ్ళకుండా ఉండడము, ఇలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. సో కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే కొంచెం ఇక్కడ మీకు హెర్మెట్ ఎనర్జీతో క్లారిటీతో ఓవర్ థింకింగ్ కాకుండా మీకు ఏదైతే చేస్తే బెస్టో, ఓకే నేను ఇప్పుడు ఈ ప్లేస్కి వెళ్తే నేను ఫినాన్షియల్లీ స్టేబుల్గా ఉంటాను, నా పర్సన్తోనో నాకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడాలంటే ఫోన్స్ చేసి కాల్స్ చేసి వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. ఇలా అంటే కొంచెము పాజిటివ్గా కొంచెము బెనిఫిట్గా ఉండేటట్లు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, భయం వల్ల వెనకడుగు వేయకూడదు అన్నట్లు మెసేజ్ అనమాట. సో మీకు ఈ వర్క్ కనుక మీకు దీని గురించి తెలుసు, మీకు దాని నుంచి బెనిఫిట్ ఏం లేదు అని అంటే మీరు అది చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే ఇలాంటి ఛాన్స్ వస్తుంది, భయంతో కాకుండా పాజిటివ్గా మీ మనసుకి ఏదైతే అనిపిస్తుందో అది క్లారిటీ తీసుకొని డెసిషన్ అనేది తీసుకోండి అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీకు ఏదో పర్సన్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉండి ఉండొచ్చు. సో మీరు ఈ పర్సన్కి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవడము, సైలెంట్గా ఉండడము, ఒకవేళ చెప్తే ఏమవుతుందో అని చెప్పేసి హైడ్ చేయడం అన్నది కూడా చూపిస్తుంది. సో కొంచెం సప్రెసివ్గా ఉండడము ఎమోషన్స్ని ఉంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఇది సప్రెస్డ్ ఎమోషన్స్ కంటే నేను బ్యాలెన్స్డ్ ఎమోషన్స్ అని చెప్తాను. ఎందుకు అని అంటే ఓవర్గా మీరు ఎక్స్ప్రెస్ చేయడం కాకుండా ఎప్పుడు మీరు గివింగ్ దాంట్లోనే కాకుండా కొంచెం సైలెంట్గా ఉండి సరే చూద్దాము నేను సైలెంట్గా ఉంటే ఆ పర్సన్ నుంచి మీకు లైక్ ఇన్ఫర్మేషన్ రావడం లాంటిది, వాళ్ళు ఏదైనా దాచిపెడుతుంటే వాళ్ళ నుంచి తెలుసుకోవడం లాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో అలా కనుక మీరు ఉంటేను మీరు సైలెంట్గా ఉండి మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్లో పెట్టుకొని మీరు వర్క్స్ చేస్తూ ఉంటేనో మీకు డెఫినెట్లీ ద హై ప్రీస్టెస్తో సంథింగ్ ఏదో రివీల్ అవ్వబోతుంది తొందరలో అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ ఎస్
ఇవి వచ్చేసి వాళ్ళ మెసేజెస్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే యూనివర్స్ మీకు ఇంకొక మెసేజ్ ఏంటి అని అంటే, మీరు ఎవరైనా సమ్ సార్ట్ ఆఫ్ లెట్స్ సే ఇప్పుడు ఇది టారో ఉంది మనకు, లేకపోతే స్పిరిచువల్ దానికి సంబంధించి లెర్నింగ్స్, రైట్, హీలింగ్స్ ఉన్నాయి, ఇలాంటి దానికి ఏదైనా నేర్చుకోవాలని అంటే ఎస్ మీరు నేర్చుకోవచ్చు. మీకు యూనివర్స్ నుంచి లైక్ పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉంది, హెల్ప్ అనేది ఉంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. సో మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసేసి మీకు అది హెల్ప్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది అంటే మీ లైఫ్లో ముందుకు వెళ్ళండి అన్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, సో చాలా డిఫరెంట్గా యాక్చువల్లీ క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు ఈ టైంలో. దానికి సంబంధించి తొందరలో మీకు న్యూస్ అనేది రాబోతుంది అన్నట్లు కూడా మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో స్లోలీ ట్రాన్సిషన్ 6 ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు చూడండి మనకి నెక్స్ట్ 1 వీక్ మాత్రం మిగిలింది స్కార్పియో సీజన్కి. సో కాబట్టి కొంచెము ఓవర్ ఎమోషన్స్గా ఉండడము, లైక్ రిలేషన్షిప్స్కి సంబంధించి ఓవర్గా ఆలోచిస్తూ ఉండడం, ఇవన్నీ ఏదైనా సరే ఇప్పుడు ఇవంతా ఎండ్ అయిపోతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ టైం అని చెప్పాను, రైట్. సో ఇప్పుడు ఈ ఎండ్కి వచ్చేసరికి డెసిషన్స్ అనేది కంప్లీట్లీ జరిగిపోవడము, కొత్త స్టెప్ ఇంకా మనం ఎంటర్ అవుతుంది సాజిటేరియస్, ధనుషు రాశి సీజన్ అనమాట. అమేజింగ్ సైన్, వెరీ వెరీ ఫన్, వెరీ వెరీ లవింగ్ అండ్ అంటే ఎంతూజియాజంతో ఉండే సైన్ అనమాట. సో యాక్షన్ ఓరియంటెడ్, ఏ దానికైనా సరే వెనకాడేది ఉండదు, ఫైర్ సైన్. సో కీప్ గోయింగ్ అన్నట్లు అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనము ఈ హైబర్నేషన్ ఏదైతే సైలెంట్గా ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తూ ఉందో బాధ, దీని నుంచి వెంటనే బయటికి రావడం అనమాట. సో దానికి సంబంధించి ఈ రీడింగ్ లైక్ మెల్లిమెల్లిగా బయటికి వచ్చేసి దీని నుంచి బయటకు వచ్చి న్యూ బిగినింగ్స్లోకి, వెరీ వెరీ ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్స్లోకి వెళ్తున్నాము అన్నట్లు అనమాట. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఇది ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్ వరకు జరిగే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ ఎనర్జీ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. సో మీరు 1 డే బిఫోర్ నుంచే చూసే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. ఓకే, సో ఎనీవే ఇది మీరు నెక్స్ట్ 1-2 వీక్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డెఫినెట్లీ కింద గొంతు నొప్పి తగ్గాలి అని అంటే ఎవరికైనా మంచి రెమెడీస్ కనుక నేను అన్నీ ట్రై చేశాను చాలా వరకు, ఈ 3 days నుంచి చేస్తూనే ఉన్నాను, నో రిజల్ట్ టు బి ఆనెస్ట్. అందుకే నాకు రీడింగ్స్ కూడా కొంచెం డిలే చాలా తక్కువగా పెట్టుకుంటున్నాను కూడా. సో ఎవరికైనా మంచి ప్రాపర్గా చాలా పవర్ఫుల్గా ఏమైనా రెమెడీస్ తెలిసింటే నాకు కొంచెం కింద మీరు కమెంట్లో తెలియజేయండి, డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.